నాగర్ కర్నూలు జిల్లాలో డబుల్ బెడ్రూమ్లను లబ్ధిదారులకు ఇవ్వడంలో అధికారులు విఫలమయ్యారన్నారు విమర్శలు వస్తున్నాయి. కల్వకుర్తిలోని ఇందిరానగర్కు చెందిన వికలాంగులు లిస్టులో పేరున్న డబుల్ బెడ్రూమ్ రాలేదని ఆవేదన చెందుతున్నాడు. తనకు ఉండేందుకు ఇల్లు కూడా లేదని కన్నీటి పర్యాంతమయ్యాడు. నిబంధనల ప్రకారం వికలాంగులకు 12 ఇళ్లు ఇవ్వాలని ఉన్నా కేవలం 8 మందికే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని రాములు కుటుంబ సభ్యులు అంటున్నారు. నేను వికలాంగుని. గవర్నమెంట్ 88% వికలాంగుల సర్టిఫికేట్ ఇచ్చారు. నేను లేవలేను, నడవలేను. నాకు 95ల నిమ్స్ హాస్పిటల్లో 90 నుంచి 90 దాకా నిమ్స్ లో పెట్టుకుంటే వాళ్ళు ట్రీట్మెంట్ చేసి అన్ని చేసి ఇంకా నీకు పోలియో వచ్చినది, అందుకోసమే నీకు రాదుగా, నీకు ఆరోగ్యం రాదు, నరాలు చక్కగా లేవు కాబట్టి నీకు హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఇస్తున్నామని నిమ్స్కి వెళ్ళి నాకు 90లో హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఇచ్చారు. 75 నుంచి 500 ఇళ్లకు అప్లై చేసుకున్నాను. వికలాంగుల కోట కింద అని నేను అప్లై చేస్తే వికలాంగులకు 5% అన్నారు. 5% అని చేయలేదు. అప్లై చేసినాము. అప్లై చేసిన దాంట్లో 8 మంది ఉన్నారు. 12 మందికి ఇవ్వాలి. అప్లై చేసిన దాంట్లో నేను నా పేరు ఉడక వచ్చినది, కానీ నాకు ఇవ్వలేదు. వికలాంగుల కోట కింద ఎందుకు ఇవ్వలేదు చైర్మన్ గారికి అడుగుతున్నాను. కల్వకుర్తి చైర్మన్ గారికి. నేను రమాదేవిని. మా ఆయన వికలాంగు. ఆయన ఏ పని చేయలేదు. అన్ని నేనే చేయాలి. లాట్రిన్, బాత్రూమ్, తిండి అన్ని పెట్టాలి. నేను ఇళ్ళల్లో బాసలు బతుకుతున్నాను. నా 5 సంవత్సరాల నుంచి పీకు. ఆమె కూడా ట్రీట్మెంట్ చక్కగా